Daily. Taste the Daily. తెలంగాణలో జిల్లాలను తగ్గిస్తారనే చర్చ జోరుగా సాగుతుంది. ప్రస్తుతం 33 జిల్లాలుండగా అందులో కనీసం 6 జిల్లాలను తీసేస్తారనే ప్రచారం ఉంది. జిల్లాలు తగ్గించారని, కొన్ని మార్పులు మాత్రమే చేస్తారనే మరో టాక్ కూడా ఉంది. అయితే జిల్లాల మార్పులపై క్లారిటీ రాకుండానే కొన్ని ప్రాంతాలలో ఆందోళనలు జరుగుతున్నాయి. సిద్దిపేట జిల్లా రద్దు కాబోతోందనే వార్తలు వస్తున్నాయి. ఇక సిద్దిపేట జిల్లాకు సంబంధించి తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక కమెంట్స్ చేశారు. సిద్దిపేట జిల్లాలో ఉన్న హుస్నాబాద్ ను కరీంనగర్ జిల్లాలో విలీనం చేస్తామని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటనతో సిద్దిపేట జిల్లా రద్దు ఖాయమనే టాక్ వస్తోంది. జిల్లాలకు సంబంధించి హుస్నాబాద్ ప్రాంత ప్రజలందరి ఆకాంక్ష బలవంతంగా కలిపినారు. ఈ జిల్లా కరీంనగర్లో ఉండాలని కోరిక. దానికి అనుగుణంగానే ఇక్కడి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు గతంలో పిసిసి అధ్యక్షుడిగా అంబేద్కర్ చౌరస్తా సమావేశంలో ప్రకటించిన మాట అందరికీ తెలుసు. నేను స్థానిక శాసనసభ్యుడిగా ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాం. ఎప్పుడైనా సరిహద్దుల మార్పు, జిల్లాలకు సంబంధించినటువంటి సైంటిఫిక్ మెథడాలజీల మార్పు చేర్పుల సందర్భంలో ఈ ప్రాంతము ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కరీంనగర్లో కలపడం అనేటువంటి సాధ్యం. ఇక జిల్లాల మార్పుకు సంబంధించి క్లారిటీ రాకుండానే సిద్దిపేటకు సంబంధించి మంత్రి పొన్నం మాట్లాడిన కామెంట్స్ అయితే ఇప్పుడు కాకరేపుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. సునీత, తెలంగాణ జిల్లాలో పునర్విభజన చేసి జిల్లాల సంఖ్యను తగ్గిస్తారనే చర్చనైతే జోరుగా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో నాడు 10 జిల్లాలుగా ఉండగా టీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక 10 జిల్లాలను కాస్త పరిపాలన సౌలభ్యం కోసం 33 జిల్లాలుగానైతే విభజించడం జరిగింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలుగా ఉన్నది ప్రస్తుతం 33 జిల్లాలుగానైతే ఏర్పాటు చేశారు. దీన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జిల్లాల విభజన ప్రక్రియ, జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా జరగలేదని చెప్పేసి ఇష్టానుసారంగా 33 జిల్లాలు ఏర్పాటు చేశారని చెప్పేసి అయితే ఆరోపణలు చేస్తూ కొన్ని మండలాలు, కొన్ని డివిజన్లు, కొన్ని గ్రామాలు అయితే పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక గ్రామం ఉంటే రెవెన్యూ డివిజన్ లో ఒక గ్రామం, తర్వాత జిల్లా స్థాయిలో ఒక గ్రామంగా ఉంటే శాసనసభ నియోజకవర్గంలో ఒక గ్రామంగా ఉన్నాయని చెప్పేసి అయితే కొన్ని చోట్ల ఆందోళన కూడా జరగడం చూస్తున్నాం మనం ప్రస్తుతం. అయితే దీనికి సంబంధించి తాజాగా నేడు పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి అయితే ఆరోపణలు చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని కాస్త తీసుకెళ్లి కరీంనగర్ లో కలుపుతున్నామని చెప్పేసి తాను అయితే అధికారికంగా అయితే ప్రకటన చేశారు. దీంతో సిద్దిపేట జిల్లాను అయితే తీసేస్తారని చెప్పేసి ఆందోళన అయితే కొంచెం సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అయితే కొనసాగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావు కూడా ఆరోపణలు చేశారు. సిద్దిపేట జిల్లాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసేస్తారు అనే ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. హుస్నాబాద్ తీసుకెళ్లి కరీంనగర్ కలుపుతున్నారు. దీంతో సిద్దిపేటను కాస్త జిల్లాగా తీసేస్తారని చెప్పేసి ఆందోళన కూడా ఇప్పటికే సిద్దిపేట జిల్లాకు సంబంధించిన కొందరు బీఆర్ఎస్ ప్రముఖులు కావచ్చు, కొన్ని మండలాలకు సంబంధించిన వారు కూడా ఆందోళన అయితే చేపడుతున్నారు. సిద్దిపేట జిల్లాను అయితే తీసేస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డికి కంకణం కట్టుకున్నారు. సిద్దిపేట జిల్లాను తీసేస్తారని చెప్పేసి అయితే ఆందోళన కూడా చేపడుతున్నారు. సునీత, ఇప్పటి వరకు అయితే కరుణాకర్, దీనికి సంబంధించి అటు బీఆర్ఎస్ నుంచి ఆందోళనలు ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? తప్పకుండా సునీత. ఎందుకోసం అంటే సిద్దిపేట జిల్లా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబంధించిన కాన్స్టిట్యున్సీ, తర్వాత మాజీ మంత్రిగా పనిచేస్తున్న హరీష్ రావుకు సంబంధించిన కాన్స్టిట్యున్సీ ఈ సిద్దిపేట జిల్లాలో ఉంటాయి. సిద్దిపేట జిల్లాలో చూసినట్లయితే దుబ్బాక నియోజకవర్గం, తర్వాత హుస్నాబాద్ నియోజకవర్గం, తర్వాత గజ్వేల్ నియోజకవర్గం, ఇటు సంబంధించి చేర్యాల నియోజకవర్గం కూడా ఈ సిద్దిపేట జిల్లాలో కలుపుకొని ఉంటుంది. కాకపోతే ఇప్పుడు సిద్దిపేట జిల్లాను తీసేస్తారని చెప్పేసి తెరపైకి రావడంతో బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు, టీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు అయితే ఇప్పటికే ఆందోళన చేపడుతున్నారు. జిల్లాను ఎట్టి పరిస్థితుల్లో తీసేస్తే మేము ఊరుకునే పరిస్థితి లేదని చెప్పేసి అయితే ఆందోళన కూడా చేస్తారు. ఒకవేళ సిద్దిపేట జిల్లాను కాస్త తీసేసినట్టయితే తగిన గుణపాఠం చెప్పాల్సి ఉంటుంది. తీవ్రమైన ఆందోళన కూడా చేస్తాము. మేమైతే స్వచ్ఛందంగా వచ్చేసి సిద్దిపేట జిల్లాను తీసేసే పరిస్థితిని అయితే అడ్డుకుంటామని చెప్పేసి అయితే అంటున్నారు. ఒకవేళ తెలంగాణలో జిల్లాల సంఖ్యను తగ్గించే ప్రణాళిక ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పరిశీలిస్తుగా మన దగ్గర సమాచారం అయితేనే ఉంది. పరిపాలన సౌలభ్యం కోసం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 33 జిల్లాలను అయితే వ్యవస్థిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 17 జిల్లాల ప్రతిపాదన కూడా సమర్థించినప్పటికీ కూడా పరిశీలనలో ఉంది. దీనికి సంబంధించి రానున్న దేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అయితే వేచి చూడాల్సి ఉంది.
కాకపోతే దీనికి సంబంధించి పరిపాలన సౌలభ్యం కోసం కొన్ని జిల్లాలు చాలా చిన్నవిగా ఉండడంతో కొన్ని మండలాలు వేరు వేరే జిల్లాల్లో ఉండడంతో కూడా ఇలాంటి సమస్యలన్నీ కూడా ముందట ఉన్నాయి. వీటన్నిటిని సరిదిద్దాల్సిన పరిస్థితి మా కాంగ్రెస్ గవర్నమెంట్ మేము పునర్విభజన చేస్తున్నామని చెప్పేసి మంత్రి ప్రభాకర్ కూడా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటి నుంచి ప్రజల నుంచి విజ్ఞప్తులు కూడా రావడం జరిగింది అని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. ఇటు ఉస్నాబాద్ నియోజకవర్గాన్ని చూసినట్టయితే ఉస్నాబాద్ నియోజకవర్గం ముందు నుంచి కరీంనగర్ కి అటాచ్డ్ గా ఉంది. పాత జిల్లాలు చూసినట్టయితే ఉస్నాబాద్ లో కూడా మా నియోజకవర్గాన్ని తీసుకెళ్లి కరీంనగర్ లో కలపాలని చెప్పేసి అక్కడ కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ధర్నాలు, రాస్తారోకాలు కూడా చేయడం జరిగింది. కానీ ఇదంతా తీసుకెళ్లి మళ్ళీ చివరికి ఏమొచ్చిందంటే సిద్దిపేట జిల్లాను అయితే తొలగిస్తారనే ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది. సిద్దిపేట జిల్లాను మట్టిపెట్టడానికి, సిద్దిపేట జిల్లాను తొలగించడానికే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని చెప్పేసి అయితే హరీష్ రావు అయితే ఆరోపిస్తున్నారు. అయితే కరుణాకర్, ఇప్పుడు మరోపక్క మొన్న హరీష్ రావు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది, సిద్దిపేట జిల్లాని తీసేయబోతున్నారంటూ కూడా. ఆయన కొంచెం ఒకవేళ మీరు ఎటు వెళ్తారు, పటాన్ చెరువుకి వెళ్తారు అంటూ కూడా ఈ రకంగా కాస్త కౌంటర్ ఇచ్చిన సందర్భం కూడా కనిపించింది. సో నిజంగానే సిద్దిపేట జిల్లాను తీసేసే ఛాన్స్ ఉందనుకోవచ్చు. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి జిల్లాలకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేకుండానే సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఎందుకు ఈ అంశం ఇంత హైలైట్ అవుతుంది? సిద్దిపేట జిల్లాకు తీసేస్తారని అయితే ప్రత్యక్షమైనటువంటి పరోక్షం కానీ మనకైతే ఇలాంటి అయితే మనకు ఆరోపణలు, ఎలాంటి అయితే ఆజ్ఞలు అయితే మనకు నోటీసులు కూడా రాలేదు. కాకపోతే ఇప్పుడు ఉస్నాబాద్ సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఉస్నాబాద్ సిద్దిపేట జిల్లాలో ఉంది కాబట్టి ఉస్నాబాద్ నియోజకవర్గం తీసుకెళ్లి ఒకవేళ కరీంనగర్ లో కలిపితే మాత్రం అప్పుడు సిద్దిపేట జిల్లాకు ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. దీనికి కేవలం దుబ్బాక, తర్వాత గజ్వేల్ కి సంబంధించి, సిద్దిపేట సంబంధించి 3 నియోజకవర్గాలు ఉంటే అప్పుడు జిల్లా చిన్నదైతుంది, జిల్లాను తొలగిస్తారనే ప్రచారం అయితే జోరు కొనసాగుతుంది. దీన్ని అదునుగా తీసుకునే సిద్దిపేట జిల్లాను తొలగిస్తారనే ఒక ప్రకటన అయితే వెలువడడంతో ఈ రోజు దానికి సంబంధించి పొన్నం ప్రభాకర్ మంత్రి కూడా ఈ రోజు అయితే ప్రకటించేసరికి ఈ యొక్క వేడి కాస్త సిద్దిపేట జిల్లాకు సంబంధించిన ఆ ఇష్యూ కాస్త బర్నింగ్ ఇష్యూగా మారిందని చెప్పొచ్చు సునీత. కాకపోతే సిద్దిపేట జిల్లాను అయితే తొలగిస్తారా లేదని అయితే వేచి చూడాలి. ఎందుకోసం అంటే సిద్దిపేట జిల్లా అనేది ముందు నుంచి సిద్దిపేట జిల్లా ఉండాలని చెప్పేసి ప్రజల ఆకాంక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిద్దిపేట జిల్లాకు సంబంధించి జిల్లాను ఏర్పాటు చేయాలి, సిద్దిపేటకి రైల్వే స్టేషన్ రావాలని చెప్పేసి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎన్నో కలలు కన్నారు. ఈ ప్రాంతానికి గోదావరి జిల్లాను తీసుకురావాలని చెప్పేసి, సిద్దిపేటను జిల్లాగా మార్చాలని చెప్పేసి, సిద్దిపేటకు ఒక రైల్వే స్టేషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉస్నాబాద్ నియోజకవర్గం, దుబ్బాక నియోజకవర్గం, గజ్వేల్ కి సంబంధించిన నియోజకవర్గం, ఇటువైపు వస్తే చేర్యాల డివిజన్ సంబంధించి చేర్యాల నియోజకవర్గాలు కొన్ని మండలాలు కలుపుకొని జిల్లాగానైతే ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని మండలాలు కూడా పెంచడం జరిగింది. కాకపోతే ప్రస్తుతం ఏం జరుగుతుందని అయితే వేచి చూడాలి సునీత. జిల్లాను తీసేస్తారా, ఉంచుతారా అని అయితే చూడాలి. దీనికి సంబంధించి ఒకవేళ తీసేయాలన్నప్పటికీ కూడా కొన్ని జిల్లాలు చాలా చిన్నవిగా ఉన్నది, తర్వాత పరిపాలన సౌలభ్యం ఏ విధంగా ఉంది, తర్వాత ప్రజల నుంచి ఎలాంటి విజ్ఞప్తులు వస్తాయి, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తాయి, వారి పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. జిల్లాల పునర్విభజనపై అధ్యయనం కూడా చేయాల్సి ఉంటుంది. ఆ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత కమిషన్ కూడా ఒక నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది గవర్నమెంట్ కి. తర్వాత గవర్నమెంట్ కి నివేదిక ఇచ్చిన తర్వాత కేబినెట్ లో కూడా చర్చించాల్సి ఉంటుంది. చర్చించిన అనంతరం పూర్తిస్థాయిలో గెజెట్ విడుదల చేసిన తర్వాత అనంతరం జిల్లాలకు సంబంధించిన పునర్విభజన అయితే చేయాల్సి ఉంటుంది సునీత. అయితే బీజేపీ నుంచి ఏమైనా రెస్పాన్స్ ఉందా కరుణాకర్? బీజేపీ నుంచి ఇప్పటి వరకు అయితే ఎలాంటి స్పందన అయితే రాలేదు. దీనికి సంబంధించి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి, సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఎంపీ రఘునందన్ రావు గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ బీజేపీ నుంచి అయితే ఇలాంటి అయితే ఇప్పటివరకు అయితే కేవలం బీఆర్ఎస్ కు సంబంధించిన పార్టీకి సంబంధించిన నేతలే మాత్రం సిద్దిపేట జిల్లాను అయితే తొలగించే పరిస్థితి అయితే లేదు. అలాంటి పరిస్థితి వస్తే మాత్రం మేము ఊరుకునేలేదు, మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము, ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అయితే హెచ్చరిస్తున్నారు. అంటే బీజేపీ మౌనం వెనుక ఏమైనా ప్రధాన కారణం ఉందనుకోవచ్చా? బీజేపీ ఇష్యూపై ఇప్పటి వరకు అయితే ఎలాంటి స్పందన చేయలేదు, స్పందించలేదు. చూడాలి, వేచి చూడాలి వాళ్ళు ఎలాంటి స్టెప్ తీసుకుంటారా లేదా, వారి కోణంలో వారి ఏ విధంగా వారి మైండ్ సెట్ ఉంది, తర్వాత జిల్లాకి వ్యతిరేకంగా ఉన్నారా లేకపోతే అనుకూలంగా ఉన్నారా లేకపోతే అనేది అయితే వేచి చూడాలి. బీజేపీ నాయకుల వైఖరి అయితే కొన్ని రోజుల్లో తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.